టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి ఎంత క్రేజ్ ఉందో బుల్లితెర యాంకర్గా సుమకి సైతం అంతే క్రేజ్ ఉంది. అయితే అది అదే ఇది ఇదే అనుకోండి. ఇంతకీ ఈ విషయం ఏంటంటే సుమ కనకాల బుల్లితెరపై స్టేజ్ షోలో టాప్ స్పీడ్లో దూసుకుపోతున్న యాంకర్. అయితే దాదాపుగా ప్రతి ఈవెంటు ప్రతి హీరో సుమ కనకాల తన షో హోస్ట్ చేయాలని కోరుకునే అంత టాప్ యాంకర్గా మారింది సుమ. అదే క్రమంలో మెగా ఫ్యామిలీ సైతం ఎటువంటి మెగా ఈవెంట్ జరిగినా కూడా యాంకరింగ్ అంతా సుమ చేతుల్లోనే పెట్టేస్తున్నారు. పైగా సుమ ఓన్గా ప్రొడ్యూస్ చేస్తున్న షోలలో కూడా మెగా హీరోలు బాగానే పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అంగరంగ వైభవంగా జరిగిన మెగాస్టార్ 61వ జన్మదిన వేడుకలలో సుమ కనిపించలేదు. అదే క్రమంలో ఆ స్థానంలో శ్యామల కనిపించింది. సుమ కనిపించకపోవడం పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాకపోయినా ప్రస్తుతం సుమకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అసలు ఆవిడ యాంకరింగ్ చేయాల్సిందే, లేకపోతే ఆ ప్రోగ్రాంకు విలువ లేదు అనేంతగా పరిస్థితి మారిపోవడంతో ఈ విషయంపై టాలీవుడ్ సర్కిల్స్లో టాక్ నడుస్తుంది. ఇంతకీ సుమ కనిపించకపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా? కావాలనే మెగా ఫ్యామిలీ సుమను పక్కన పెట్టింది. సుమతో యాంకరింగ్ కావాలని చేయించలేదని తెలుస్తోంది. ఎందుకంటే అది ఫ్యాన్స్ చేస్తున్న బర్త్డే వేడుక అని రామ్ చరణ్ పైకి ఆర్భాటంగా చెప్పినప్పటికీ ఖచ్చితంగా మెగా కాంపౌండ్ నుండి వెళ్ళింది అనేది ఒప్పుకోక తప్పని నిజం. అయితే అలాంటి సమయంలో మరి ఖరీదైన యాంకర్ సుమను పిలిస్తే ఖచ్చితంగా అందరికీ ఆ సీక్రెట్ లీక్ అయిపోతుంది అని మన చర్య అలా ప్లాన్ చేశాడంట. అందుకే మనోళ్ళు శ్యామలతో సరిపెట్టేశారని తెలుస్తుంది. ఏదేమైనా మొత్తానికి మెగా ఫ్యామిలీ ఇలా సెటిల్మెంట్ చేసిందన్నమాట. నేను ఆనంద్. ఈ భూమన్నా ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు మొక్కలు గాలి నీరు వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.